కోఆర్డినేటర్ ఆయన. కొద్దిసేపట్లో వీరిద్దరూ కూడా జాయిన్ అవుతారు. ముందుగా కేతన్ గారి దగ్గరికి వెళ్దాం. కేతన్ గారు, అవునన్నా కాదన్నా 16 నెలల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడి బయట ప్రచారం చేసి అదంతా కూడా ఎంతో స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. అలాంటి వైఎస్ షర్మిలను అంటే రాజశేఖర రెడ్డి వారసురాలుగా అన్న వదిన బాణం అంటూ కూడా చెప్పుకొని తిరిగారు. ప్రస్తుతం అన్న పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం సార్. నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కేవలం తండ్రి ఆశయాలను తీసుకుపోవడం కోసమే అప్పుడు ఆ అమ్మాయి రాజకీయాల్లో వచ్చినట్టు మనకు అందరికీ కనిపిస్తుంది. ఖచ్చితంగా అది చాలా పనిచేసింది ఆ టైంలో కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కన్నా ఈ అమ్మాయి మాట తీరు, ఈ అమ్మాయి తీసుకుపోయిన విధానం దగ్గర 2000 కిలోమీటర్ల పైగా ఆమె పాదయాత్ర కూడా చేసినట్టున్నారు. చేసి బాయ్ బాయ్ బాబు అనే నినాదం ఆ టైంలో ఒక సెన్సేషన్ సార్, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అమ్మాయి ప్రతి చోట ఆ స్లోగన్ తీసుకొని పోతూ నిజంగా ఎంత బలాన్ని చేకూరుస్తూ ఆ అమ్మాయి మాట తీరు కానీ వాళ్ళ నాన్నగారు చేసిన పనులు కానీ చెప్తూ కేవలం ఓన్లీ అజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పగ్గాలు కట్టించాలి, ఆయన ఆ కుర్చీలో కూర్చోపెట్టాలి, వాళ్ళ నాన్న వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈ ఒక్క ఇంటెన్షనే. దానికి ఆ అమ్మాయి ఏమి ఆ రోజు ఆశించలేదు. ఈవెన్ భారతిరెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినా కూడా ఈ ఇంత ఇంపాక్ట్ అనేది నాకు తెలిసి కనపడదు. అదే నేను అడగబోతున్నాను. ఇక్కడ ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో నుంచి ముఖ్యంగా వాళ్ళ భార్యలు బయటకు వస్తారు. కానీ ఇక్కడ సొంత చెల్లెలు బయటకు వచ్చింది, రాజశేఖర రెడ్డి వారసురాలుగా బయటకు వచ్చింది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్స్ చూస్తే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నలకు చెల్లెములు చుక్కలు చూపిస్తున్నారు అనుకోవచ్చా? చుక్కలు అనకూడదు, కానీ వీళ్ళు ఇంత నీచానికి దిగజారుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వస్తున్నారని చెప్పాలి. నేను అందుకే క్లియర్ గా చెప్పిన తర్వాత మీరు నన్ను ఒక్కసారి క్వశ్చన్ అండి. మెయిన్ భారతి గారు వెళ్తే రాజశేఖర రెడ్డి గారు చరిష్మాని క్యారీ ఫార్వర్డ్ చేయలేరు, అలా కూడా చూడలేము ప్రజలుగా. ఎందుకంటే మేము కూడా రాయలసీమ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడగలుగుతాం రాజశేఖర రెడ్డి గారి తర్వాత, అలాగే షర్మిలా గారిని ఊహించుకోగలుగుతాం. కానీ ఆయన బిడ్డలుగా షర్మిలా గారిని మేము యాక్సెప్ట్ చేయలేము, ఎందుకంటే మాకు కనిపించదు, ఆ గెట్స్ ఆయన చూసినప్పుడు అలా అనిపించదు. సో కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ పగ్గాలు పట్టడం కోసము సోనియా గాంధీ గారి విషయంలో ఓవర్ రియాక్ట్ ఇలాంటి విషయాలన్నీ మనం చూసిన తర్వాత మనం గమనిస్తే అక్కడ ఆయనకి అధికారమే పరమావధిగా పనిచేసేది. అక్కడ చెల్లెలా ఇంకొకరు ఆ టైంకి ఆమెను యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాడు, ఒక కార్యకర్తగా ఆమె వినియోగించుకున్నాడు. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఒక సంస్థ స్థానం కల్పించి ఉంటే నిజంగా ఇంత విధిగా ఆమె వ్యతిరేకత చేసి ఉండదు. అది న్యాయం, ధర్మం కూడా. ఎందుకంటే నీకు అండగా నిలబడి నీ గెలుపు కోసం కార్యక్రమాలైన షర్మిలా గారిని అలా అన్యాయం చేసి అసలు ఆమెకు పార్టీలో ఏ విధమైన చిన్నపాటి పదవి కానీ ఆమె గౌరవం కానీ అసలు ఏపీ ప్రజలు ఆమెను ఏమైనా సమస్యలు అడిగినా ఆమె ఏ విధంగా జవాబు చెప్పగలుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి గారి తనయురాలిగా, ఆమె బిడ్డగా ఆమె ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతుంది? ఆమెకు ఒక పదవో లేదా ఆమెకు ఒక అధికారమో ఉంటే ఆమె చేయగలుగుతుంది. అలాగే ఆమె కూడా ఒక ఆశ ఉంటుంది కదా, నాన్నగారు చరిష్మా నేను తీసుకొని వెళ్తున్నప్పుడు నేను ఒక పొజిషన్ లో ఉండాలి. ఇవి ఏ విధంగా రైట్ కేతన్ గారు, ఓకే, మళ్ళీ మీతో మాట్లాడితే చిన్నపరెడ్డి గారు. రైట్ చెప్పండి. కీర్తన్ గారు, సిగ్నల్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. చిన్నపరెడ్డి గారు, ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే